హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఉన్నట్టుండి సడన్గా పెద్ద వర్షం అయితే వచ్చింది హైదరాబాద్లో. చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా పరాటా ఇంకా మిల్ మేకర్ కర్రీ ఆండాల్ స్టైల్లో చేసుకుంటున్నాం మేము. మిల్ మేకర్ని ముందుగా హాట్ వాటర్లో వేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటా వేసి మంచిగా వేయించుకున్నాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాటర్లో గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి నానబెట్టి ఉంచుకున్నాము. ఈ టమాటా ఇంకా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారనిచ్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పేస్ట్ పట్టి రెడీగా ఉంచాను. ఇలా అందులో కొంచెం పసుపు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్గా పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఆ కడాయిలో వేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరెవరన్నా ఆండాల్లో పరాటా మిల్ మేకర్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ ట్రై చేస్తే కామెంట్ పెట్టండి. ఈ పేస్ట్ కొంచెం కుక్ అయిన తర్వాత అందులో పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనకి ఏ విధంగా టెక్స్చర్ కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 to 15 minutes. లో ఫ్లేమ్లో కుక్ అయితే మిల్ మేకర్కి మసాలా మంచిగా పడుతుంది. ఎప్పుడైనా మీరు షాప్లో మిల్ మేకర్ కొంటుంటే అన్నీ ఈవెన్ షేప్లో రౌండ్గా ఉన్న మిల్ మేకర్ అస్సలు తీసుకోవద్దు. అది రియల్ సోయా చంక్స్ కావు, అది మైదాతో చేస్తారు. అన్ఈవెన్ షేప్లో ఉన్న గట్టిగా ఉన్న మిల్ మేకర్నే తీసుకోవాలి, లేదంటే మొత్తం ముద్ద అయిపోతుంది కర్రీ అంతా. మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మైదా పిండి తీసుకొని అందులో ఒక 1/2 teaspoon సాల్ట్, టీ స్పూన్ షుగర్ వేసి కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఈ పిండి మంచిగా కలిపి ఒక 1 hour పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను నేను. 1 hour తర్వాత పిండి ఇలా ఉంటుంది. ఒక చపాతీ కంటే ఎక్కువగా పిండి తీసుకొని చేత్తో ఇలా పరాటాలాగా చేసి కట్ చేసుకొని దీన్ని రౌండ్గా చేసి పరాటా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పరాటాలోకి మిల్ మేకర్ కర్రీ అయితేనే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టుకొని తర్వాత లాస్ట్లో కాల్చుకోవాలి ఆయిల్ వేస్తూ. మీడియం ఫ్లేమ్లో 2 sides ఇలా పరాటా కాల్చాను నేను. చాలా టేస్టీగా వచ్చింది పరాటా. మా బాబు మమ్మీ నాకు తినిపిస్తూ వీడియో తీ అంటున్నాడు. వాడికే టేస్ట్ చూపిస్తున్నా, ఎలా ఉందిరా చెప్పు అని. ఇట్లా పెట్టానో లేదో సూపర్ మమ్మీ అంటున్నాడు. మా మిల్ మేకర్ కర్రీ ఇంకా పరాటా అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.